తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి.